నిర్మల్ జిల్లా భైంసాపట్నంలోని కిసాన్ గల్లీకి చెందిన బీజేపీ కార్యకర్త కాసరోల్లా ప్రవీణ్ కొండగట్టు అంజన్న స్వామి ఆలయానికి పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. భైంసా మున్సిపాలిటీలో కాషాయ జెండా ఎగిరితే కొండగట్టుకు పాదయాత్రగా వస్తానని అంజన్నకు మొక్కినట్లుగా ప్రవీణ్ తెలిపారు. స్థానిక గట్టు మైసమ్మ ఆలయంలో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్ దత్తాత్రి ప్రవీణ్ పాదయాత్రను ప్రారంభించారు. పార్టీ జెండాను మోసి పార్టీ కోసం పాదయాత్రగా వెళ్లడం హర్షణీయమని పలువురు ప్రవీణ్ను కొనియాడుతున్నారు. కాసర్ల ప్రవీణ్ ఏదైతే మన భైంసా మున్సిపాలిటీలో ఒక మార్పు కావాలని సంకల్పించి ఆ భగవంతుడితో ప్రార్థన చేయడం జరిగింది. ఆయన ఆ ప్రార్థనలో ఈరోజు గట్టు మైసమ్మ టెంపుల్ నుంచి కొండగట్టు అంజన్న స్వామి వరకు పాదయాత్రతో వెళ్ళి ఆ భగవంతుడిని దర్శించుకొని మన భైంసా పట్టణము శాంతియుతంగా ఉండాలి మరియు అభివృద్ధి చెందాలని కోరుకొని సంకల్పంతో ఈరోజు బయలుదేరడం జరిగింది. ఆయనకు ఆ గట్టు మైసమ్మ మాత మరియు ఆంజనేయ స్వామి శక్తినిచ్చి అక్కడ వరకు గట్టు మైసమ్మ కొండగట్టు వరకు ఎటువంటి ఆయనకు కష్టాలు రాకుండా చూసుకోవాలని ఆ ఆంజనేయ స్వామిని కోరుకుంటూ గత వారం రోజుల కిందట మన మున్సిపల్ ఎలక్షన్ జరగడం జరిగింది. గత నెల క్రితం నేను కొండగట్టు బయలుదేరడం జరిగింది. కొండగట్టు అంజనేయులను నేను ఒకటే కోరడం జరిగింది. భైంసాలో కాషాయ జెండా రెపరెపలాడని చెప్పి కోరడం జరిగింది. అదే విధంగా జెండా రెపరెపలాడిన మొదటి రోజే గట్టు మైసమ్మ ఆలయం నుండి కొండగట్టు వరకు కాలనీకి వస్తానని చెప్పి స్వామివారికి కోరడం జరిగింది. నా కళ సహకారం అయింది. అదే దిశగా ఈరోజు మా అన్న చైర్మన్గా దత్తన్న గారు, మా కౌన్సిలర్ దిలీప్ గారు ఇక్కడికి వచ్చి నాకు స్వాగతం తెలిపి నేను కాలనీగా ప్రారంభిస్తున్నాను. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలని నేను భగవంతుని కోరుకుంటున్నాను. భారత్ మాతాకి జై. జై శ్రీ.